గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చో. నిన్న మాట్లాడిన విషయం గురించి మాట్లాడదామనే రమ్మన్నాను. నిన్న అన్న మాట ఈరోజు అంటున్నాను సార్. అంటే మనసు మార్చుకోవా? లేదు సార్. ఐఎమ్ సారీ సార్. నిన్ను సస్పెండ్ చేస్తాను, నీ ఉద్యోగం పోతుంది అన్న భయం లేదా? లేదు సార్. నీకో విషయం చెబుతాను. మన దేశంలో ప్రజల దృష్టిలో అన్నిటికన్నా గౌరవమైనది, నిజాయితీ అయినది, సమాజానికి ఉపయోగపడేది ఏ ఉద్యోగమని ఒక సర్వే జరిగింది. ఆ లిస్టులో అన్నిటికన్నా చివరి స్థానం ఏ ఉద్యోగానిదో తెలుసా? పోలీసు ఉద్యోగం. అదే కరప్షన్లో అన్నిటికన్నా అగ్రస్థానంలో ఉంది. అంటే ప్రజలకి పోలీసుల మీదున్న అభిప్రాయం ఏంటో అర్థమవుతోంది. భయం, అవిశ్వాసం, అపనమ్మకం. పోలీసులంటే ప్రజల మనసులో కలిగే భావాలివి. ఎందుకు? ఆర్కే నాయుడు చేస్తున్నది తప్పు, అతడి మీద యాక్షన్ తీసుకోండి అంటూ నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చాడే ఒక ఐజీ. పోలీసులలో చాలా శాతం అలాంటి వారే ఉండటం వల్ల. పోలీసులంటే ఏ కొద్ది గౌరవం మిగులు ఉన్నా అది నీలాంటి ఆఫీసర్స్ వల్ల. నీ కమిట్మెంట్ని, నిజాయితీని, ధైర్యాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. మన డిపార్ట్మెంట్కి నీలాంటి వాళ్ళు చాలా అవసరం. థ్యాంక్ యూ సార్. నిన్న సస్పెండ్ చేస్తానన్నారు, ఈరోజు మెచ్చుకుంటున్నారు. ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నావు కదూ? నిన్న నేను నిన్ను ప్రొటెస్ట్ చేశాను. నేను అలా అనడం వల్ల కొంతమంది పగ చల్లారుంటుంది. కొంతకాలం నిన్ను ప్రశాంతంగా వదిలేస్తాను. కొంతకాలం మాత్రమే వదిలేస్తాను. ఆ తర్వాత మళ్ళీ నీ మీద దాడులు మొదలవుతాయి. నీలాంటి వాళ్ళకి శత్రువుల కొద ఉండదు. క్రిమినల్స్తోనే కాదు, క్రిమినల్స్ లాంటి పోలీసులతో కూడా నువ్వు యుద్ధం చేయాల్సి ఉంటుంది. సార్, కానీ ఒకటి గుర్తుంచుకో, యుద్ధంలో గెలవాలంటే ధైర్యం, బలంతో పాటు స్ట్రాటజీ కూడా తెలిసి ఉండాలి. లేకపోతే వీరమరణం ఉంటుందేమో గాని విజయం ఉండదు. కాబట్టి బాగా ఆలోచించి చాలా తెలివిగా ఒక్కో అడుగు వేయి. నీకు నా పూర్తి సపోర్ట్ ఉంటుంది. రహస్యంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. You may go now. గుడ్ డే సార్.